నేను బిజినెస్లో కోట్లు సంపాదించే అవకాశాన్ని వదిలేసి జాబ్ని చూస్ చేసుకున్నా. బిజినెస్ అమ్మేసిన తర్వాత సాయి రెడ్డి నా క్లాస్మేట్ సివిల్, తను ఈసీఎల్లో సివిల్ కాంట్రాక్ట్ తీసుకొని వర్క్ చేసేవాడు, అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవి చేసేవాడు. అతని దగ్గరికి వెళ్ళి ఇద్దరం కలిసి చేద్దాము అని చెప్పా. సో ఓకే అన్నారు. తనకి మలేషియన్ టౌన్షిప్, ఇప్పుడున్న మలేషియన్ టౌన్షిప్ కేపీహెచ్పీలో ఉంది కదా, ఫోరం మాల్ దగ్గర. అప్పుడు ఫోరం మాల్ కూడా లేదు. అక్కడ మలేషియన్ టౌన్షిప్ కట్టేటప్పుడు వాళ్ళకి అక్కడ కాంట్రాక్ట్ వర్క్ వచ్చింది సాయి రెడ్డి అండ్ అమర్కి. సో వాళ్ళతో కలిసి చేద్దామని అన్ని మాట్లాడుకున్నాం. తర్వాత నేను జాబ్ కూడా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యా, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్గా. నేను అక్కడికి వెళ్ళి మలేషియన్ టౌన్షిప్ దగ్గరికి వెళ్ళి మేమందరం మాట్లాడుకుంటాను. నాకు కాల్ వచ్చింది, నువ్వు సెలెక్ట్ అయిపోయావు జాబ్ కానీ. నేను అక్కడ అది వదిలేసి నా ప్యాషన్ కొద్దీ నేను వెళ్ళి ఇదే వర్క్ చేయాలని నేను జాబ్ చూస్ చేసుకున్నా. సో ఆ రోజు నేను వాళ్ళతో కలిసి నేను మలేషియన్ టౌన్షిప్లో చేసి ఉంటే ఈరోజు పెద్ద బిల్డర్ని అయ్యేవాడిని. సో ఇలాగే చాలామంది చాలా ఛాన్సెస్ వాళ్ళ లైఫ్లో వదిలేసుకొని ఉంటారు. సో లైఫ్లో మనకు అప్పుడప్పుడు పెద్ద పెద్ద ఛాన్సెస్ వస్తాయి, కానీ మనం అక్కడ డెసిషన్స్ రాంగ్ తీసుకుంటూ ఉంటాం. అవి ఒక్కోసారి మంచికే అవుతాయి, ఒక్కోసారి చెడుకు అవుతాయి. సో అలాగే నేను జాబ్ చూస్ చేసుకొని వెళ్ళిపోయా. వాళ్ళు అక్కడ చాలా బాగా వర్క్ చేసుకున్నారు, పెద్ద కాంట్రాక్ట్ వాళ్ళకి వచ్చింది. చాలా పెద్ద వర్క్. ఎంతమంది చేసినా కూడా, మలేషియన్ టౌన్షిప్ ఎంత పెద్దదో మీకు తెలుసు, ఎంతమంది చేసినా కూడా సరిపోని వర్క్, అంత పెద్ద కాంట్రాక్ట్ అనమాట. దాన్ని వదిలేసి నేను పిచ్చోళ్ళలాగా జాబ్కి వెళ్ళిపోయాను. సో అలాంటివి ఏమన్నా మీకు జరిగాయా? నేను తీసుకున్న ఈ డెసిషన్ రాంగా కరెక్టా? మీరేమనుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. జాబ్కి నేను రోజు నా రాజహంసని చేతకు వేసుకొని నేను వెళ్ళేవాడిని. ఆ ఏజ్లో నేను చేతకు నడుపుతా ఉంటే అందరు ఆశ్చర్యపోయింది, ఏంటి అందరు బైక్ నడుపుతా ఉంటే నువ్వు చేతకు నడిపావని. ఇది నా లక్కీ, నాకు కలిసి వచ్చిందని చెప్పి. అలాగే నాకు కలిసి వచ్చింది. నేను జాబ్తో పాటు ఏం బిజినెస్ చేశాను, ఎలా బ్రాండింగ్ నేర్చుకున్నానో డే 17లో చెప్తా. సో అక్కడ నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఇవన్నీ బిజినెస్ పాఠాలే, నేను నేర్చుకున్నవన్నీ నా లైఫ్లో సొంతంగా నేర్చుకున్నవి. ప్రతి ఒక్క స్టెప్ నా లైఫ్లో ఏదో ఒకటి నేర్పించింది. దాన్ని నేర్చుకున్నవన్నీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసి నేను ఈ స్టేజ్కి వచ్చాను. సో అవన్నీ మీతో షేర్ చేసుకుంటా ఉంటాను రాబోయే వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డే 17లో మళ్ళీ కలుద్దాం. బై.